హాయ్ ఫ్రెండ్స్, ఒక పాసు పుస్తకం మీద రైతుకి బ్యాంకు వాళ్ళు 4 లోన్లు ఇస్తారా? ఇవ్వరు. ఒక లోన్ ఇచ్చిన తర్వాత మరి రెండోసారి వెళ్తే పాసు పుస్తకం ఇస్త్రీ కొట్టేస్తారు. ఎందుకంటే రైతు కష్టపడి టైం టు టైం కడతాడు. వాళ్ళకి ముఖ్యంగా లంచాలు ఇవ్వడు, అబద్ధాలు ఆడడు, ఐపీలు పెట్టడు, మోసాలు చేయడు. కాబట్టి రైతుకి ఒకే పాస్ పుస్తకం మీద 4-5 లోన్లు ఇవ్వరు. ఆ భూమి కోట్లు చేసినా అతనికి ఇచ్చేది ₹1,00,000. టైం టు టైం కట్టాలి. లేనిచో ఆయన పొలం కానీ ఇల్లు కానీ జప్తు చేసే అధికారం బ్యాంకు ఉద్యోగస్తులకు. కానీ ఎవరికి ఇస్తారు అంటే ఐపీ పెట్టే వాళ్ళకి, పంగనామాలు పెట్టే వాళ్ళకి ఒకే పాస్ పుస్తకం మీద భూమి లేకపోయినా పాస్ పుస్తకం చూపిస్తే లోన్లు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి కమిషన్లు ఇస్తారు, మూటలు ఇస్తారు. అదే జరిగింది ఇవాళ గుంటూరులో. ఒక కోల్డ్ స్టోరేజ్ యజమాని రైతుల సొమ్ముని నా సొమ్ముని చూపించి ఒక బ్యాంకులో కాదండి 4 బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ₹2 కాదు, బ్యాంకుకు వచ్చేసి 12.5 కోట్లు. అంటే 4 బ్యాంకులు 50 కోట్లు లోన్ తీసుకున్నారు. ఒకే మిచ్చి పత్రాలు చూపించి. చూడండి ఎంత అమాయకులు, ఎంత తెలివి తక్కువ వాళ్ళు బ్యాంక్ అధికారులు అనుకుంటున్నారా? కాదండి, లంచానికి తెగబడి ఏమైందిలే మన డబ్బులు కాదు కదా, ఒకవేళ కేసు అయినా కానీ 1 నెల 2 నెలలు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ సర్వీస్లోకి తీసుకుంటారా అనే వాళ్ళకి ధైర్యం. వాళ్ళని ఏం చేయరు, ఏమి పీకరు అనేది వాళ్ళ ధైర్యం. ఎందుకంటే చట్టం అట్లా చచ్చింది. మరి 50 కోట్లు పెట్టి వాడు జంపు ఎందుకు తెగుతాడు? వాడు సొమ్ము అయితేనే కదా. ఇలాంటి మోసాలు చేసేవాడు తప్పు కాదు, చేయటానికి సహకరించే బ్యాంకు ఉద్యోగస్తులు ఉయ్యాలి. ఒక రైతు ₹1,00,000 తీసుకుంటే అతన్ని పీడించి కట్టలేకపోతే పరువు పోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు రైతులు ఉన్నాయి. వాడి సొమ్ము కాకపోయినా రైతుల సొమ్ము నా సొమ్ము అని చూపించి 50 కోట్లు 4 బ్యాంకులు. దీంట్లో విశేషం ఏందో తెలుసా? ప్రభుత్వ రంగ సంస్థలు 2 బ్యాంకులు ఉన్నాయి. సిగ్గుపడండిరా. ఎందుకు లంచాలు కావాలంటే రాజకీయాల్లోకి, లేకపోతే లేదు గంధపు చక్కరు ఇలాంటి వ్యాపారాలు చేసుకోండి, కానీ ఉద్యోగాలు చేసి ప్రజలను మోసం చేయొద్దని నేను బ్యాంకు ఉద్యోగస్తులకి, ప్రభుత్వ అధికారులకు కూడా చెప్తున్నా. చట్టం మార్చండి. వాడిని తప్పని తేలిస్తే డిస్మిస్ చేయండి, మరలా వాడిని సర్వీసులోకి తీసుకోకండి. వాడు ఎంతైతే తప్పు చేశాడో ఆ తప్పు మొత్తం కట్టిస్తే ఇతర ఉద్యోగస్తులకు కనువిప్పు కలుగుతుందని నేను సౌనయంగా అధికారులకి, ప్రభుత్వానికి, చట్టాలకి తెలియజేస్తున్నా. ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి, ఏమి పీకలేకపోతున్నారు. చట్టం అట్లా వచ్చింది, ప్రభుత్వాలు కానీ అట్లా ఏడ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మోసాలని ప్రోత్సహించకండి. బ్యాంకు ఉద్యోగస్తులు మాత్రం కఠినంగా శిక్షించాలి. వాడిని రికవరీ చేయటం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి బాయ్.